పైల్స్ అంటే వీటిని హెమరాయిడ్స్ అని, అట్లనే ఆయుర్వేదంలో దీన్ని అర్సెస్సు అని చెప్పడం కూడా జరుగుతుంది. అరి అంటే శత్రువు అని అర్థం. శత్రువులాగా మనల్ని ఎంట ఉండి ఎప్పుడూ బాధిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని అర్సెస్సు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అర్సెస్సులు ఎలా ఏర్పడతాయి, ఈ పైల్స్ ఎలా ఏర్పడతాయి ఏంటి అంటే, మనకి శరీరంలో అంతా కూడా రక్తం సరఫరా చేయటం కోసము ఒక వ్యవస్థ ఉంటుంది. అది మంచి రక్తము, చెడు రక్తం. మంచి రక్తం అనేది హృదయం నుంచి శరీరంలో ఉండే అన్ని అవయవాలకి సప్లై చేస్తూ ఉండే రక్తనాళాలు ఉంటాయి. వాటిని మనం ధమనులు అంటాం, ఆర్టరీస్ అంటాం. అలాగే టువర్డ్స్ హార్ట్ అంటే హార్ట్కి మలిన రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల వ్యవస్థ ఉంటుంది. వాటిని సిరలు లేదా వెయిన్స్ అంటాం. ఈ మలద్వారం దగ్గర నుంచి పెద్ద పేగుల చివరి భాగాల నుంచి మలిన రక్తాన్ని హృదయానికి తీసుకెళ్లే సిరలు ఉబ్బిపోవటం వల్ల ఈ పైల్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంటుంది. ఎందుకు ఏర్పడతాయి అంటే, మనకి మలబద్ధత ఏర్పడినప్పుడు, అంటే మల నిర్వహణ సక్రమంగా జరగకుండా ఎక్కువసేపు బాత్రూంలో కూర్చోవడం వల్ల, ముక్కటం వలన ఆ ప్రాంతంలో ఉండే ఆ సిరలు అనేవి ఉబ్బిపోవటం వల్ల ఈ అర్సెస్లు ఏర్పడటం జరుగుతుంటుంది.